ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి? చాలామంది ఏమంటారు, స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి కొందరు, బంగారం రేట్లు బాగా పెరుగుతున్నాయి, బంగారంలో వెండిలో వేయడం అని చెప్పి కొందరు, రియల్ ఎస్టేట్లో పెట్టండి అని కొందరు, ఇంకా కొందరు ఏంటంటే వేరే వేరే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇంకోటి చాలామంది సజెషన్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా మనకి ఇన్వెస్ట్మెంట్లో కొన్ని వేల లక్షల ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ ఎవర్ గ్రీన్, ఎవరిని అడిగినా అంటే పసిపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఎవరిని అడిగినా అందరూ కామన్గా చెప్పే ఒకే ఒక్క మాట, రియల్ ఎస్టేట్ ఒక నిజమైన స్థిరమైన ఆస్తి, అలాంటి ఒక నిజమైన స్థిరమైన ఆస్తిలో పెట్టుబడి పెట్టండి అని చెప్తారు. సో రియల్ ఎస్టేట్లో ఎందుకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చూపిస్తున్నారు కంపేర్ టు మనకు అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్? నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా కాబట్టి రియల్ ఎస్టేట్ గురించే చెప్పట్లేదు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. బంగారం రేటు లాస్ట్ 10 సంవత్సరాల్లో ఎంత పెరిగింది ఒకసారి చూడండి, మంచిగా పెరిగింది. అలా వెండి ఎంత పెరిగింది, స్టాక్ మార్కెట్లో ఎంత పెరిగింది, షేర్ మార్కెట్లో ఎంత పెరిగింది, ఇక్కడ అన్నిటితో పోలిస్తే ల్యాండ్ కూడా ఒకసారి చూడండి, ల్యాండ్ ఏ విధంగా పెరిగింది. సో భూమి మీద ఎప్పుడు కూడా అరిగిపోనిది, కరిగిపోనిది, తరిగిపోనిది ఏమైనా ఉంది అంటే అది భూమి మాత్రమే. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు ఎవర్ గ్రీన్. దీనికి గల మేజర్ రీజన్స్ ఏమున్నాయి, ఎందుకు ఇవాళ ఎక్కువ మంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎందుకు ఇవాళ ఎక్కువ మంది రియల్ ఎస్టేట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, హైదరాబాద్లో అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. హైదరాబాద్లో చాలా లగ్జరీగా ఉంటుంది, అన్ని రకాల బడ్జెట్ వాళ్ళు ఇక్కడ ఈజీగా లివింగ్ ఉండగలుగుతారు. అంటే నెలకి 10,000 నుంచి మొదలు పెడితే 10 లక్షలు 10 కోట్లు సంపాదించే వాళ్ళు కూడా హ్యాపీ లైఫ్ని ఇక్కడ లీడ్ చేయగలుగుతారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా తక్కువ ఉంది, అండ్ అట్మాస్ఫియర్ బాగుంటుంది, సెక్యూరిటీ బాగుంటుంది. హైదరాబాద్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ప్లేస్. కాబట్టి కంపేర్ టు ఇప్పుడు ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, కోల్కతా కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, వీటన్నిటితో కూడా పోలిస్తే హైదరాబాద్ ఈజ్ ద నెంబర్ 1 ప్లేస్. ఈరోజు హైదరాబాద్ మార్కెట్ అనేది రాబోయే 10 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో 4th ప్లేస్గా మారబోతుంది. కాబట్టి హైదరాబాద్ ఈజ్ ఎవర్ గ్రీన్. సో ఇప్పుడు హైదరాబాద్లో అందరు ఎఫర్ట్ చేయగలుగుతారా అంటే ఓఆర్ఆర్ లోపల అందరూ ఎఫర్ట్ చేయలేరు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఇవాళ మనకి రీజనల్ రింగ్ రోడ్ అనేది కొత్త అనౌన్స్మెంట్ వచ్చింది. ఇది ఇప్పుడు కాదు, గత 5-10 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది హైదరాబాద్ చుట్టూ ఇంకో రింగ్ రోడ్ రావాలని. కానీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఫైనల్ అయిపోయింది, అలైన్మెంట్ అవుతుంది, వర్క్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ సర్వేలు నడుస్తున్నాయి. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మిస్ అయిన వాళ్ళందరూ కూడా దయచేసి రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో కొనుక్కోండి. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే ఓఆర్ఆర్ నాముంగట అయింది, గచ్చిబౌలి నాముంగట డెవలప్మెంట్ అయింది, కోకాపేట్ నాముంగట డెవలప్మెంట్ అయింది, నార్సింగి నాముంగట డెవలప్మెంట్ అయింది, శంషాబాద్ నాముంగట డెవలప్మెంట్ అయింది, తుక్కు కూడా నాముంగట డెవలప్మెంట్ అయింది అంటారు చాలామంది. కానీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రాపర్టీ కొనేటప్పుడు ఒక విజన్తో, ఈ రోజున్న పరిస్థితితో కాదు, ఒక విజన్తో 10 సంవత్సరాల తర్వాత ఏ విధమైన సిచ్యువేషన్ ఉంటుందో అది ముందు చూపుతోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పుడు మాత్రమే హై రిటర్న్స్ పొందడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఓఆర్ఆర్ లోపల ఎఫర్ట్ చేయగలుగుతామంటే ఓఆర్ఆర్ లోపల కొనండి. ఓఆర్ఆర్ లోపల మనం ఎఫర్ట్ చేయలేము, కొనలేము అన్నప్పుడు ఏం చేయాలంటే ఓఆర్ఆర్ దాటి రీజనల్ రింగ్ రోడ్ వరకు అక్కడ దాకా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. అది అవ్వడానికి కూడా 5 నుంచి 10 సంవత్సరాలు టైం పడుతుంది. కానీ ఈరోజు మనం కొనుక్కుంటే ఈ రోజున్న రేటు రేపు ఉండదు, రేపున్న రేటు ఎల్లుండి ఉండదు. కాబట్టి రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది మంచి టైం. 2025లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే 30 నుంచి 35 లోపల అద్భుతమైన డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. అండ్ గవర్నమెంట్ కూడా ఇంకొక మాస్టర్ ప్లాన్ ఏం చేయబోతుందంటే ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ ఎక్స్పాన్షన్ చేయడం, దీంతో పాటు ఈ RRR ఏదైతే వస్తుందో ఈ RRR వరకు అంతా కూడా ఇప్పుడు మనకు సెమీ అర్బన్ తెలంగాణ, అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణగా కూడా గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తామని ప్రపోజల్ ఇవ్వడంతో ఆల్రెడీ మార్కెట్ మంచి కండిషన్లో ఉంది. సో ఈ హైడ్రా ఎఫెక్ట్ వల్ల కొంచెం మార్కెట్ స్లో డౌన్ అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటుంది. కాబట్టి మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు, మార్కెట్ స్లో ఉన్నప్పుడు, మార్కెట్ లో ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎంట్రీ పాయింట్ రియల్ ఎస్టేట్లో ఎప్పుడు కూడా డౌన్ ఉన్నప్పుడే ఉంటుంది, ఎగ్జిట్ పాయింట్ బూమ్ ఉన్నప్పుడు ఉంటుంది. సో రియల్ బూమ్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఎప్పుడైతే తక్కువ అప్రిషియేషన్ తీసుకొని, అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కువ అప్రిషియేషన్ మనం తీసుకుంటామో అప్పుడు మాత్రమే రియల్ ఎస్టేట్లో మనం నిజమైన ఫలం పొందినట్టు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మార్కెట్ కండిషన్తో సంబంధం లేకుండా ఏరియాకి డెవలప్మెంట్స్ బాగున్నాయా లేదా, మంచి బిల్డరా కాదా, అన్ని క్లియర్ టైటిల్ ఉన్నాయా లేదా, ఇవి చూసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపల, రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కూడా
ఒక 10 కిలోమీటర్ వరకు ఎక్కడైతే ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే మనకి గ్రోత్కి ఎక్కువ ఫ్యూచర్ కనిపిస్తుందో మనకి అలాంటి ఏరియాలను గుర్తించి మన బడ్జెట్ తగ్గట్టు మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే రానున్న రోజుల్లో మనం కూడా కోటీశ్వర్లు అవుతాం. కాబట్టి మీ పిల్లల మీద మీకు ప్రేమ ఉంటే, వాళ్ళ కోసం మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఏ ఐఫోనో ఏ కారో కాకుండా ఒక ప్రాపర్టీ గిఫ్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఆ గిఫ్ట్ ఎప్పుడు కూడా ఏంటంటే తరతరాలకు పనికి వస్తుంది అనమాట. అది ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, మ్యారేజెస్ కోసం కావచ్చు, లేదా మీ ఎమర్జెన్సీ కోసం కావచ్చు, ఎనీ టైం. రియల్ ఎస్టేట్ అనేది ఎవర్గ్రీన్ అనమాట. కాబట్టి మీకు అన్ని రకాలుగా ఒక పెద్ద కొడుకు లాగా మీకు సాయం అవ్వాలనుకుంటే కనుక ఒక ప్రాపర్టీ మీద కొనండి. అండ్ ఇక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్లో ఒక్క పాయింట్ చెప్తున్నా చూడండి, గుర్తుపెట్టుకోండి. నా గురువు నాకు ఇది చెప్పి రియలైజ్ చేయించిండు కాబట్టి చెప్తున్నా, దీన్ని మీరు వేరేలాగా తీసుకోవద్దు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. భూమి కొనేటప్పుడైనా, భార్య చేసుకునేటప్పుడైనా మనకి నచ్చితేనే చేసుకోవాలి, మనకి నచ్చితేనే మనం చేసుకోవాలి అన్నారు. అంటే ఒక అమ్మాయిని మనం పెళ్లి చేసుకోవాలన్నా సరే అమ్మాయికి మనం నచ్చాలి, మనకి అమ్మాయి నచ్చాలి. సో మనకి ఇష్టం ఉంటేనే, మనకి నచ్చితేనే మనం పెళ్లి చేసుకోవాలి. అదేవిధంగా ప్రాపర్టీ కొనేటప్పుడైనా అంతే, మనకి నచ్చితేనే, అక్కడ గ్రోత్ ఉంది, డెవలప్మెంట్ అవుతుంది అని మనం సాటిస్ఫై అయితేనే అక్కడ ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎవరో చెప్పిరనో, వాళ్ళు చెప్పిరనో, వీళ్ళు చెప్పిరనో ఆగిపోతే లాస్ అయ్యేది మీరే. ఎందుకంటే ఈరోజు మనం ప్రాపర్టీ ఒకటి కొనలేకపోయినాం. ఇలా చాలామంది హైదరాబాద్లో కూడా చూస్తున్నాం. ఆ ఏరియాలో నాకు కొనమన్నారు, ఈ ఏరియాలో కొనమన్నారు. నేను వచ్చినప్పుడు హైదరాబాద్ ఇదంతా అడవి, ఇక్కడ ఏం లేదు, సాయంత్రం 6 తర్వాత ఆటోలో వచ్చేటివి కావు, ఇవన్నీ చెప్తూ ఉంటారు జనాలు. మరి అప్పుడు ఎందుకు కొనలేదు అంటే వాళ్ళకి అంత అవేర్నెస్ లేదు. కొందరు కొందామని డేర్ చేసినా కూడా గాడేడ డెవలప్ అవుతుంది, మనం బతుకు తెరువు కోసం వచ్చినాం, మనం ఎక్కువ రోజులు ఉంటామా ఈడ, మనం ఏం చేస్తాం ఈడ, మనం 4 రోజులకు పోయేటోళ్ళం అని చెప్పి చాలామంది ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రతి గలీలో కనీసం ఇలాంటి డైలాగులు కొట్టే 4 అంకులు ఉంటారు. కాబట్టి దయచేసి వాళ్ళు చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని ఒక బ్రదర్ లాగా, ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్ లాగా, ఒక వెల్ విషర్ లాగా, ఒక తమ్ముడు లాగా నేను మీకు చెప్తున్నా. సో మీరు సంపాదించిన డబ్బుతో మీరు మీ పిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కనుక ప్రాపర్టీసే ఇవ్వండి. సో ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేసినా అని ఎప్పుడు రిగ్రెట్ అవ్వరు. అండ్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసినా అని మాత్రం గర్వంగా చెప్పుకుంటారు. కాబట్టి రియల్ ఎస్టేట్కి అద్భుతమైన టైం. సో రియల్ టైం ఇది. ఈ టైంలో మీరు ప్రాపర్టీస్ కొనండి. ఒక 5 to 10 years వెయిట్ చేయండి, అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. సో రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రైమ్ లొకేషన్స్ ఏవి ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి షార్ట్ టర్మ్లో మంచి గ్రోత్ వస్తుంది, ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే సంజయ్ నాయక్ అండ్ టీమ్ని కన్సల్ట్ అవ్వండి. ఫుల్ డీటెయిల్స్ కోసం 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి. ఈ వీడియోలో చెప్పిందంతా నా ఎక్స్పీరియన్స్, నేను చూసిన దాని మీద మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.